హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అది మెగా, ఇది దగా. తెలంగాణలో 11,000 పోస్టులతో డిఎస్సి. ఏపీ కంటే బడులు పోస్టులు తక్కువే. రాష్ట్రంలో మాత్రం 6,100 పోస్టులకే ప్రకటన. ప్రపంచ బ్యాంక్ రుణం కోసం ఖాళీల దాచివేత. పొరుగునున్న తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీలను వెతికి మరీ భర్తీ చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం జగన్ సర్కార్ ఉన్న ఖాళీలను దాచేసి నిరుద్యోగులను మోసం చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో ఏటా డిఎస్సి నిర్వహించిందా అంటే అదీ లేదు. రాబోయే నెలల్లో పదవీ విరమణలు విరివిగా ఉంటాయి. కానీ ప్రభుత్వం 6,100 పోస్టులకు డిఎస్సి ఇచ్చి ఇక ఖాళీలు లేవంటుంది. చదువుపై పెట్టే ప్రతి పైసాను పెట్టుబడిగా భావిస్తున్నానని, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని సీఎం జగన్ తరచూ సభల్లో ఊదరగొడుతూ ఉంటారు. పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేకపోతే గ్లోబల్ విద్యార్థులు తయారవుతారా? ఉపాధ్యాయ పోస్టులు భర్తీ పెట్టుబడి కాదా? తెలంగాణలో ప్రతి పంచాయతీలో కనీసం ఒక పాఠశాల ఉండాలనే నిబంధనను అక్కడి ప్రభుత్వం పెట్టింది. బడులు లేకపోతే కొత్త వాటిని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. పేద పిల్లలకు బడులను ఇంటికి సమీపంలో ఉండేలా చూస్తుంది. ఏపీలో వైకాపా ప్రభుత్వం బడుల నిర్వహణలోని రివర్స్ విధానం పాటిస్తుంది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను కిలోమీటర్ దూరంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలకు తరలించింది. ప్రాథమిక బడుల్లో విద్యార్థులు తగ్గిపోయి వాటికవే మూతపడుతున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 587 ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. విలీనం కారణంగా 118 బడులకు తాళాలు వేశారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ బడుల సంఖ్య 9,602కు పెరిగింది. మూతపడుతున్న వాటిలో ఎక్కువగా ఎస్సీ కాలనీలు, ఎస్టీ ఆవాసాల్లో ఉన్నవే. ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్టీలు, గిరిజనులకు ప్రాథమిక విద్య దూరం అవుతుంది. ఇంత జరుగుతున్న జగన్ సర్కార్ మాత్రం 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో బోధనంటూ గోబెల్స్ను మించి ప్రచారం చేస్తుంది. ఉపాధ్యాయ ఖాళీలపై విద్యాశాఖ మంత్రి ఒక్కోసారి ఒక్కో ప్రకటన చేస్తూ బుకాయిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో 771 పోస్టులే ఖాళీగా ఉన్నాయని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలు రాలేదని గత ఏడాది మార్చి 20న శాసనమండలిలో ప్రకటించారు. తరువాత గత ఏడాది సెప్టెంబర్ 22న 8,366 పోస్టులు అవసరమని, వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రశ్నోత్తరాల్లో సమాధానమిచ్చారు. ఈ సమయంలోనే లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో 1,88,162 పోస్టులుంటే పనిచేస్తున్న వారు 1,69,642 ఉన్నట్టు పేర్కొన్నారు. ఇటీవల డిఎస్సి ప్రకటన సమయంలో 6,100 పోస్టులు ప్రకటించి ఏప్రిల్ వరకు వచ్చే ఖాళీలన్నీ కలిపితే ఈ పోస్టులు వచ్చాయన్నారు. మంత్రి చేసిన ప్రకటనలో ఒకదానితో మరొకదానికి సంబంధమే లేదు. ఎన్నికలకు నెల ముందు డిఎస్సి వేసి సమయం ఇవ్వకుండా నిరుద్యోగులను చిత్రహింసలు పెడుతున్నారు. తెలంగాణలో 11,062 పోస్టులతో మెగా డిఎస్సి. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సరిపోయేంత సమయం ఉంది. అప్రెంటిస్షిప్ లేదు. ఏపీలో 2019 ఎన్నికలకు ముందు 23,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్న జగన్ ఇప్పుడు ఎన్నికల ముందు కేవలం 6,100 పోస్టులతో డిఎస్సి, సన్నద్ధమయ్యేందుకు సమయం లేకుండా నిర్వహణ, 2 ఏళ్ల పాటు వెట్టి చాకిరీ చేసే అప్రెంటిస్ విధానంతో నిరుద్యోగులకు షాక్ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు 29,571 ఉండగా వీటిలో చదివే విద్యార్థులు 28 లక్షలు. ఇక్కడ ఒకేసారి 11,000కు పైగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించింది. 2017లో 8,792 పోస్టులు భర్తీ చేశారు. ఇవి కాకుండా గురుకులాల్లో 9 ఏళ్లలో 3 విడతల్లో 27,000 బోధనా పోస్టులు నియామకాలు చేపట్టారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు 44,426 ఉండగా వీటిలో చదివే విద్యార్థులు 38.25 లక్షల మంది. తెలుగుదేశం పార్టీ హయాంలో 18,000కు పైగా పోస్టులతో 2 డిఎస్సీలు వేశారు. జగన్ సర్కార్ 5 ఏళ్లకు కలిపి 6,100 పోస్టులని ప్రకటించింది. తెలంగాణ కంటే ఏపీలో బడులు, విద్యార్థులు ఎక్కువే. అలాంటప్పుడు ఖాళీలు పెరగాలి కదా. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఈ ప్రయత్నం ఆడుతున్న జగన్ నాటకంలో పోస్టులు ఆవిరైపోతున్నాయి. టెట్ 3వ రోజు 87.48% హాజరు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లను ముందే పరిశీలించుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సూచించారు. తప్పులుంటే ఏపీటీఆర్సీకి మెయిల్ చేసి
బఫర్ హాల్ టికెట్లు పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. మూడో రోజు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పేపర్ 1 పరీక్షకు 87.48% మంది అభ్యర్థులు హాజరైనట్టు వెల్లడించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 98.89% మంది హాజరయ్యారని పేర్కొన్నారు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు హాజరు కానున్న 10,52,221 మంది విద్యార్థులు 1,559 సెంటర్లను సిద్ధం చేసిన ఇంటర్ బోర్డు రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే 8 గంటల 45 నిమిషాల కల్లా విద్యార్థులు పరీక్షల్లో ఉండాలి. శుక్రవారం మొదటి ఏడాది, శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లు సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్ను బోర్డు నిర్ణయించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జిల్లాకు 2 అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 22,000 కెమెరాలతో నిఘా ఉంచారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి పరిశీలకుల హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పరీక్షలపై ఇంటర్ బోర్డు డిజిటల్ నిఘాను ఏర్పాటు చేసింది. పరీక్ష పేపర్కు 3 స్థాయిలో క్యూఆర్ కోడ్ను జోడించారు. పేపర్ ఎక్కడ ఫోటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగ విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్లోని సెంటర్లను కేటాయించడంతో పాటు వీరికి మరో గంట అదనపు సమయం పరీక్ష రాసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచినట్టు ఇంటర్ విద్యా కమిషనర్ తెలిపారు. కాగా పరీక్షలు ముగిసేంత వరకు తాడేపల్లిలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యాశాఖ మార్చి 6 నుంచి రాష్ట్ర స్థాయి ఎంటర్ప్రైన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పోటీలకు సిద్ధమవుతుంది. ఉపాధినిచ్చే వనరులుగా యువతరాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఆలోచన సామర్థ్యాలు, ఆధునిక నైపుణ్యాలు, బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీ పెంచుతుంది. ఈ ఎండిపిలో శిక్షణ పొందిన విద్యార్థులు సామాజిక సమస్యలకు పరిష్కారాలు దిశగా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ పోటీలు మార్చి 3 వరకు కొనసాగనున్నాయి. అనంతరం ఎంపిక చేసిన 52 ప్రాజెక్టులను విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రదర్శించనున్నారు. ఇప్పటి వరకు వివిధ పాఠశాలల నుంచి 2,429 ప్రాజెక్టులు రాగా వాటిల్లో 93 ప్రాజెక్టులు జిల్లా స్థాయిలో పోటీ పడ్డాయి. ఎస్సీఆర్టీ డైరెక్టర్ పర్యవేక్షణలో డిఈఓలు, సైన్స్ అధికారుల నేతృత్వంలోనే ఈఎండిపిలో విద్యార్థులు సృజనాత్మక ఆధారంగా 16 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.